కిమ్స్ ఆసుపత్రిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శ్రీతేజ్ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇటి నరసింహ, మర్రి వెంకటస్వామి, మంద పవన్, తెలంగాణ ప్రజా నాట్య మండలి నాయకులు కన్నం లక్ష్మీనారాయణ ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ క్రమక్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పినట్లు కూనంనేని తెలిపారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వివాదంగా ఈ అంశం మారిందన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సిపిఆర్ చేయడం మూలంగా బాబు ప్రాణాలు దక్కాయని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు కూనంనేని. సందర్శించడానికి మేము సిపిఐగా అందరం రావటం జరిగింది. సరే, అబ్బాయి స్టిల్ స్ట్రగలింగ్ ఫర్ లైఫ్. ఇంకా పూర్తిగా గతం కంటే కొద్ది బెటర్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు. ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు, నాట్ అట్ ఫుల్లీ రికవర్. డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడే డాక్టర్తో నేను మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్గా అటెండ్ అయిన వాళ్ళు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఎఫర్ట్స్ రెండు కూడా తోడైంది. ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మిరాకిల్, ఇట్ ఈస్ ఎ వండర్. బికాస్ అంత స్ట్రగుల్ అయ్యింది, చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మచ్ మోర్. హాస్పిటల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో